దేశంలో విమానంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నారు. లక్షల మందిలో ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు, ఆరోగ్యం బాగోని వాళ్ళు దేశంలో ఉండే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ బయట వెయిట్ చేస్తున్నారు. లేదా వాళ్ళ ఫ్లైట్స్ కోసం వెయిట్ చేస్తూ ఎయిర్పోర్ట్స్ లోనే బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ లో పడుకుంటున్నట్టు ఒక మూలకి ఉంటున్నారు. వాళ్ళలో చాలా మందికి 18 నుంచి 20 గంటలు ఫ్లైట్ లేట్ అవుతుంటే ఇంకొంతమందికి వెయిట్ చేయించి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఒకరు వాళ్ళ పెళ్లికి అటెండ్ అవ్వలేకపోయారు, ఇంకొకరు ఎగ్జామ్స్ మిస్ చేసుకున్నారు, ఇంకొకరు కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయితే చాలా మంది ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునే వెకేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఎయిర్పోర్ట్స్ లో చాలా కన్ఫ్యూజన్ చూస్తున్నాం. ఎంతలా అంటే అవి ఎయిర్పోర్ట్స్ కాదు, మనం రోజు ప్రయాణం చేసే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లా మారిపోయాయి. ఒకరు కింద కూర్చుంటే ఒకరు స్టాఫ్ తో గొడవకి దిగుతున్నారు, ఇంకొకరు ధర్నాలు చేస్తున్నారు. అలా చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ నెల మొదటిలోనే 2000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అలా వేరో కంపెనీ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్న వాటి ధరలు 20% పెంచేశారు. గవర్నమెంట్ ఈ విషయంలో కంపెనీస్ కి రిక్వెస్ట్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రైస్ లిస్ట్ ని కూడా పెట్టేసింది. ఇక్కడ చూసుకుంటే ఇలా జరగడానికి పాకిస్తాన్, చైనా, అమెరికా ఇలా ఎవరి హస్తం లేదు. లేదా ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు, లేదా ఎలాంటి సైక్లోన్ ఎఫెక్ట్ పడలేదు. అయితే ఇలా జరగడానికి మెయిన్ కారణం ఇండిగో కంపెనీ ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ది. ఈ వీడియోలో ఇండిగోదా లేక గవర్నమెంట్ దా ఎవరిది తప్పు అనేది తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. బట్ ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి 1000 లైక్స్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి. ఫస్ట్ అసలు ఇండిగో ఫ్లైట్స్ క్రైసిస్ జరగడానికి గవర్నమెంట్ ఎలా కారణమో చూద్దాం. జనవరి 2024లో ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే FDTL రూల్స్ ని పెట్టింది. FDTL వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. ఈ FDTL రూల్స్ డిసైడ్ చేసేది ఏంటంటే పైలట్స్ ఎన్ని గంటలు డ్యూటీ చేయగలరు, ఎన్ని గంటలు ఫ్లైట్స్ ని నడపగలరు, ఎన్ని నైట్ డ్యూటీస్ చేయగలరు అండ్ వాళ్ళకి ఎంత రెస్ట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఇండియన్ గవర్నమెంట్ జనవరి 2024లో ఎయిర్ ట్రావెల్ ని సేఫ్ ఇంకా సెక్యూర్ చేయడానికి కొత్త రూల్స్ ని పెట్టింది. ఎందుకంటే ఇండియాలో పైలట్స్ చాలా ఎక్కువ వర్క్ చేస్తారు అనే విషయం గురించి ఎవరు అడిగేవారు కాదు. అందుకోసం ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు భావించారు. అయితే ఈ రూల్స్ ని బట్టి ఎయిర్లైన్స్ కంపెనీస్ కి కొన్ని విషయాల గురించి నోటీస్ ఇచ్చారు. నంబర్ 1, పైలట్స్ కి ప్రతి వారంలో మినిమం 48 గంటలు కంటిన్యూ రెస్ట్ అనేది ఇవ్వాలి. అంటే 2 రోజులు ఆఫ్ అనేది తప్పకుండా ఇవ్వాలి. నంబర్ 2, నైట్ డ్యూటీ టైమింగ్స్ ని మార్చారు. నంబర్ 3, ఒక వారంలో నైట్ టైం ల్యాండింగ్ కేవలం 2 సార్లు మాత్రమే చేయాలి. ముందు అది కాస్త 6 సార్లు ఉండేది. నంబర్ 4, ఏ పైలట్ కూడా కంటిన్యూగా 2 నైట్ డ్యూటీస్ చేయకూడదు. అండ్ నంబర్ 5, ఎయిర్లైన్స్ వాళ్ళ పైలట్స్ ఒక వారంలో ఉండే రోస్టర్ డ్యూటీస్ ని ఇండియన్ గవర్నమెంట్ కి తప్పకుండా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే పైలట్స్ అనేవాడు ఎలాంటి హెల్త్ ఇష్యూ వల్ల యాక్సిడెంట్ చేయకుండా ఉండాలని. అయితే ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈ రూల్స్ నచ్చలేదు. అలా మ్యాటర్ హైకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ నుంచి మీరు 2 ఫేసెస్ లో డివైడ్ చేసి చేయండి, కానీ ఈ రూల్స్ మాత్రం తప్పకుండా పాటించండి అంటూ తీర్పుని ఇచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్ ఈ సంవత్సరం జూలై 1, 2025 నుంచి స్టార్ట్ అయింది. అందులో స్టాఫ్ కోసం వీక్లీ రెస్ట్ ని పెంచేశారు. అయితే ఈ ఫేజ్ ని అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే పాటించారు. కానీ నవంబర్ లో సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి నైట్ టైం ఫ్లైట్ ఇంకా క్రూ యూటిలైజేషన్ కి డైరెక్ట్ గా ఇబ్బందిని ఇచ్చింది. అయితే దేశంలో ఇన్ని ఎయిర్లైన్స్ ఉన్న ఇండిగోకే ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే అందుకు 2 కారణాలు ఉన్నాయి. అంటే ఇండిగో 2300 ఫ్లైట్స్ నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తున్నందుకు మిగతా ఎయిర్లైన్స్ తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ పెట్టిన FDTL రూల్స్ వల్ల చాలా ఇబ్బందులు చూడాల్సి వచ్చింది. అంటే సపోజ్ ఎయిర్ ఇండియా ని తీసుకుంటే మన దేశంలో వాళ్ళు ఇండిగో తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర కేవలం 1000 ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇండిగో లో కాస్ట్ ఎయిర్లైన్స్ గా ఉంటూ వాళ్ళు ఒకే ఫ్లైట్ కి మల్టిపుల్ సిటీస్ కి పంపిస్తారు. ఎగ్జాంపుల్ కి వైజాగ్ లో స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్లి, బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లి, ఢిల్లీ నుంచి వైజాగ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సపోజ్ ఏదైనా ఇండిగో ఫ్లైట్ లేట్ లేదా క్యాన్సిల్ అయిపోతే ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల మిగతా ఫ్లైట్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి అందులో ఉండే స్టాఫ్ అక్కడే ఉండిపోతే వేరే సిటీస్ అరేంజ్ చేసే ఫ్లైట్ కోసం ఇంకో కొత్త స్టాఫ్ మెంబర్స్ కావాల్సి వస్తుంది. లాజిస్టికల్లీ ఇంకా చాలా ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం అవుతుంది. కానీ ఇండిగో మాత్రం గత నెల నుంచి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళ ఫ్లైట్స్ ని మేనేజ్ చేస్తూ వచ్చింది. కానీ ఫైనల్లీ డిసెంబర్ నెల వస్తుంది అండ్ అందులో టెక్నికల్ గ్లిచెస్, ఆకాశంలో మబ్బుల వల్ల ఇబ్బంది, ఎక్స్ట్రా డిమాండ్స్, స్టాఫ్ షార్టేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చేసి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. వాళ్ళు అక్టోబర్ లో 80% కన్నా ఎక్కువ ఆన్ టైం ఫ్లైట్స్ ని మెయింటైన్ చేశారు. కానీ నవంబర్ కి వచ్చేసరికి అది కాస్త 67% కి పడిపోయింది. ఇండిగో ఈ విషయంలో న్యూ రూల్స్ ఇంకా స్టాఫ్ షార్టేజ్ అంటూ కారణాలు చెప్పింది. కానీ డిసెంబర్ 1 కల్లా 50% అండ్ డిసెంబర్ 3 కల్లా 20% కి పడిపోయింది. అలా ఫైనల్లీ డిసెంబర్ 5 కల్లా 8% ఫ్లైట్స్ మాత్రమే నడుస్తున్నాయని చెప్పింది. అయితే మళ్ళీ అంతా నార్మల్ అవ్వడానికి 10 రోజులు పడుతుంది. కానీ గవర్నమెంట్ తగ్గి అన్ని రూల్స్ ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఇంకో వర్జన్ ఇండిగో సైడ్ నుంచి చూసుకుంటే పైలట్ అసోసియేషన్ చెప్పిన రిపోర్ట్ బట్టి ఇండిగో ఆ FDTL రూల్స్ ని ఒప్పుకోకుండా ఉండాల్సింది అంటూ చెప్పింది. వాళ్ళు చెప్తున్న బట్టి ఇండిగో టోటల్ మోడల్ తక్కువ మంది స్టాఫ్ ని ఉంచి ఎక్కువ పని చేయించే మైండ్ సెట్ తో ఉండేది. అందుకోసమే ఈ రూల్స్ చాలా నెలల ముందు చెప్పిన తర్వాత కూడా ఇండిగో కొత్త
స్టాఫ్ లేదా కొత్త పైలట్స్ ని పెట్టుకోవడానికి అస్సలు ఆలోచించలేదు. ఒకవైపు పెళ్లిళ్లు పండగలు, ఇంకోవైపు చలికాలం వెళ్లే వెకేషన్ ట్రావెల్స్ వల్ల ప్యాసింజర్స్ ఒక ఫ్లో పెరిగిపోయింది. ఇంకోవైపు ఇండిగో దగ్గర వీటన్నిటిని మేనేజ్ చేసే అంత స్టాఫ్ లేరు. అలానే ఉన్న వాళ్ళు విసిగిపోయారు. ఎంతలా అంటే అక్కడ ఉన్న పని వల్ల ముంబైలో స్టాఫ్ స్ట్రైక్ కూడా చేశారు. అండ్ చాలా మంది లీవ్ పెట్టడం వల్ల స్టాఫ్ షార్టేజ్ కూడా వచ్చేసింది. అందువల్ల కొత్త రూల్స్ ని బట్టి ఇండిగో వాళ్ళ సర్వీస్ ని ఇవ్వడం కష్టంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాకప్ స్టాఫ్ లేరు కాబట్టి మొదట్లో కొన్ని ఫ్లైట్స్ లేట్ అయితే తర్వాత అవి కాస్త క్యాన్సిల్ అవుతూ పోయాయి. అలా మొత్తం తారుమారవుతూ పోయింది. పైలట్ అసోసియేషన్ చెప్తున్న ప్రకారం ఇండిగో కోరుండి ఈ పని చేసింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ ని వెనక్కి తీసుకునేలా చేయడానికి ఒక ప్లాన్ వేసింది. అంటే ఇండిగో ముందు ఉన్న పైలట్స్ ఇంకా స్టాఫ్ తో ఎక్కువ పనిని తక్కువ డబ్బులతో చేయించుకోవచ్చు అంటూ ప్లాన్ వేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆగిపోతే దేశంలో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్ని చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళ ముందు తగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే డీజీసీఏ ఈ రూల్స్ ని అన్ని ఎయిర్లైన్స్ కి తీసేసి ఫిబ్రవరి 10కి పెంచేసింది. కానీ ఇండిగో చేసిన పనులని చూడడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసింది. అంటే రేపటి నాడు ఇండిగో తప్పు చేసిందో లేదో అనేది తప్పకుండా తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ ఇండిగోది తప్పు ఉన్నా సరే ఏమీ చేయలేదు అంటూ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మన దేశంలో ఎక్కువ ఫ్లైట్స్ ఉండే నెంబర్ 1 కంపెనీ కాబట్టి. ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.